అప్రోచ్ అయ్యారు. సార్ మీరు సిటీయే కాదు నెల్లూరు కూడా ఈక్వల్ గా చూడాలని నేను ఒకటే చెప్పా. రెండింటినీ కలిసి డెవలప్ చేస్తాం, ఇద్దరం కలిసి రూరల్ సిటీ డెవలప్ చేస్తామని రెండిట్లో ఉండే పిల్లలందరికీ ఇవ్వడానికి 10,000 స్కూల్స్ మా పిల్లలు మా కుమార్తెలు అల్లుళ్ళు ముందుకొచ్చి వాళ్ళు యాక్చువల్గా 6 కోట్ల రూపాయలు దీన్ని ఇది సిఎస్ఆర్ కూడా అంటే కంపెనీ సిఎస్ఆర్ కాదు, వాళ్ళ జీతం వాళ్ళకి వచ్చే డబ్బుల నుంచి వాళ్ళు యాక్చువల్గా 6 కోట్లు స్పాన్సర్ చేశారు. ఇప్పుడు 7,000 సైకిళ్ళు ఇప్పుడు ఇస్తున్నాం. మిగతా 3,000 కూడా రావాలి, మార్చి నుంచి వస్తున్నాయి. ఇంకా లేట్ అయిపోతే ఇబ్బంది అవుతుందని 7,000 ఇప్పుడు ఇస్తున్నాం. మిగతా 3,000 కూడా రాబోయే 2 or 3 months లో అవన్నీ తెప్పించి కంప్లీట్ చేస్తాం. నేను అందరికి ఒకటి చెప్పేది, పేదరికం చదువుకు అడ్డం కాదు, పేదరికం చదువుకు అడ్డం కాదు. ఈ దేశంలో ఎంతో మంది గొప్పగా అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన చిన్నప్పుడు ఎంతో కష్టాలు పడ్డాడు. ప్రెసిడెంట్ ఒక పట్టుదలతో ఆ విధంగా ఎంతో మంది పేదలు నిరుపేదలు ఈరోజు దేశంలో ఎంతో మంది ఉన్నత స్థితిలో ఉన్నారు. నేను ఎలక్షన్స్కి ముందు నెల్లూరు టౌన్లో 94,000 ఇళ్ళు ఉంటే 84,000 తిరిగా. 94,000 ఇళ్లలో 84,000 ఇళ్ళు డోర్ టు డోర్ తిరిగా. ఇంకో 10 రోజులు గ్యాప్ ఉంటే 10,000 కూడా తిరుగుతున్నావు. ఈ తిరిగినప్పుడు సర్రేపల్లి కాలకట్ట, పెన్నా కట్ట, జాఫర్ కట్ట, స్లమ్ ఏరియాస్లో వాళ్ళ జీవనాన్ని చూశారు. ఆ తల్లిదండ్రుల యొక్క జీవనం, ఆ పిల్లలు అంటే ఆ బీడీలు చుట్టుకునేవాళ్ళు తల్లులు, చుట్టలు చుట్టుకునే తల్లులు, వాళ్ళ ఆదాయం రోజుకి ఎంత వస్తుందంటే 50 రూపాయలు 75 రూపాయలు. ఆ పిల్లలు చూస్తే చినిగిపోయిన నిక్కరు, వారం రోజులు ఒకే ప్యాంటు షర్ట్, ఇవన్నీ చూసే కళ్ళారా. ఆ తల్లుల్లో మెజారిటీ అడిగితే, ఎక్కువ మంది అడిగితే ఏం చేస్తామంటే 3 ఏళ్లలో పాస్ పని చేస్తున్నా, ఎంత వస్తుందంటే 3,000 వస్తుంది, 4 ఏళ్లలో చేస్తున్నా. ఇలా వాళ్ళందరి స్థితిగతుల్ని కళ్ళారా చూసి చెవులారా వింటాం. నేను అప్పుడే నిర్ణయించుకున్నా, నెల్లూరులో ఉన్న స్కూల్స్ అన్నింటినీ మోడర్నైజ్ చేయాలి, వన్ ఆఫ్ ది బెస్ట్గా చేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్లోనే అనౌన్స్ చేసి ఎలక్షన్స్ ముందు ఈ విఆర్ఐ స్కూల్ గత ప్రభుత్వం మూసేసిన ఈ స్కూల్ని మళ్ళా ఓపెన్ చేయిస్తానని అన్న మాట ప్రకారం మా పిల్లలతో ఎన్సీసీ గ్రూప్తో దాదాపు 17 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. నేను కూడా ఊహించలా ఇంత బాగా వస్తుందని. 1,100 మంది పిల్లలు చదువుతున్నారు. అందులో చదివేవాళ్ళు